guys, welcome back to my YouTube channel. సో ఈరోజు వీకెండ్ కదా, సో నేను అనుకోకుండా నైట్ అయితే సడన్గా మా ఆఫీస్ వాళ్ళతో అయితే ప్లాన్ వేసాము ఇక్కడికి, అంటే రత్నాలయం టెంపుల్కి. సో ఆ టెంపుల్కి వెళ్ళి మేము అక్కడ ఏం చేస్తాము, ఆ టెంపుల్ ఏంటో మీకు మొత్తం చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే మార్నింగ్ అరౌండ్ 7:38కి అయితే ఆ టైంకి అలా స్టార్ట్ అయిపోయాము. త్వరగానే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే లాంగ్ జర్నీ కదా. సో అందుకనే మేము ఇంకా అక్కడ వెళ్ళే దారిలో టిఫిన్ చేసామన్నమాట. సో వడ, దోశ, పూరి టేస్ట్ బాగుండే. ఇంకా తినేసి ఇంకా మేమైతే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. అలా సాంగ్స్ వినుకుంటాం, మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం. మేమైతే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ అంటే ఇది రత్నాలయం టెంపుల్ అని చెప్పాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండే. అక్కడ చాలామంది ఉంటే, దట్టు ఏకాదశి అండ్ ఇంకా సాటర్డే కాబట్టి చాలామంది ఉండే. బట్ ఎనీహౌ దర్శనం అయితే చాలా జల్దీ జరిగింది. దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అలా కొద్దిసేపు కూర్చొని అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా, కొద్దిసేపు మాట్లాడుకుంటా అలా కూర్చున్నాం అనమాట. దాని తర్వాత ఒక మొత్తం లుక్ వేసినాము, ఎలా ఉందో టెంపుల్ ఏంటి అని మొత్తం అలా రౌండ్ వేసామన్నమాట. చూసాము, చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అందరు ఇక్కడే ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళామన్నమాట. ఎక్కడికి అంటే అక్కడ నుంచి మేమైతే మళ్ళీ వరగల్ టెంపుల్కి వెళ్ళాము, సరస్వతి టెంపుల్. ఆ సరస్వతి టెంపుల్ కూడా చాలా బాగుంది. నేను అప్పుడు లాస్ట్ టైం ఒక 7 years బ్యాక్ వెళ్ళాను అనమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. సో మళ్ళీ నేనైతే ఇక్కడ టెంకాయ తీసుకున్నా, 50 rupees అంటే తీసుకొని ఇంకా అలా మీదికి వెళ్ళిపోయినాం ఇంకా దర్శనానికి. ఇక్కడ గంట కొట్టేసి మేమైతే లోపలికి దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి, 50+ ఎబోనే ఉన్నాయి. దాని తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా కిందికి వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ బాగుంటుంది లొకేషన్. అప్పుడెప్పుడో నేను 7 years బ్యాక్ వెళ్ళాను, కొంచెం చేంజ్ అయింది. దాని తర్వాత ఇక్కడ మొత్తం గ్రీనరీ మధ్యలో టెంపుల్ ఉంది. బాయ్ డేపులో మేము పోయి ఇంటికి తీసుకొని వస్తే బాగుంటుంది. మరి నేను పోవాలా? సరే, మోహన్ పోయేటప్పుడు బాగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పోదాం, ఐస్ క్రీమ్ తినొద్దాం. ఓకే. సో ఇక్కడ అలా మాట్లాడేసి సో అన్నదానం అయిందనమాట. సో టికెట్స్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. అన్నం పప్పు టేస్ట్ అయితే బాగుండే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే దొరకలేదు, కానీ ఇప్పుడైతే దొరికింది. సో అక్కడ నుంచి వెళ్ళే దారిలో షామీర్పేట కనిపించింది. సో షామీర్పేటలోకి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ చాలా బాగుండే. అలా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి అక్కడ కొద్దిసేపు ఆడుకొని మేము అలా ఎంజాయ్ చేసి కొద్దిసేపు ఆడుకొని అయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటికి. అప్పటికి ఇంకా లేట్ అయిపోయిందని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా సాంగ్స్ వినుకుంటే అలా ఎంజాయ్ అవుతున్నాము. మేమైతే టెంపుల్కి వెళ్ళాం కదా. సో అందులో ఒక ఆమె రాలేదు, ఆమెనే భావన అని ఇంట్లో ఆమెనే భావన ఆమె మీట్ అవ్వడానికి వచ్చాము మన ఇంటి దగ్గర అనమాట, మా ఆఫీస్ ఫ్రెండ్స్. సో అలా ఆమెకి కొంచెంసేపు మీట్ అయ్యి అక్కడ మాట్లాడేసి ఇక మేమైతే ఇంటికి వెళ్ళాము. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడ వెళ్తుంటే ట్యాంక్ బండ్ దగ్గర నుంచి వచ్చాము. సో నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాను. ఇంటికి రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం టైర్డ్గా ఉండే, కొంచెం రెస్ట్ తీసుకొని అలా ప్రసాదం ఉండే అనమాట. ఆ ప్రసాదం తిన్నా. దాని తర్వాత మా చెల్లి రాసుకుంటే ఆమెను పోయి కొంచెంసేపు డిస్టర్బ్ చేసిన. ఇంకా నేను జామకాయ తింటున్నా. దాని తర్వాత అలా మ్యూజిక్ వినుకుంటా చిల్ అవుతున్నా అనమాట. అలా మిక్స్చర్ తినుకుంటా. సో డబల్ కమిటాతో అయితే డే అయితే ఎండ్ చేశాను. సో ఇలా జరిగింది మా వీకెండ్. సో వీకెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బై బై గాయ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బై గాయ్స్. సీ యు ఇన్ అనదర్ వీడియో.